హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కోడిగుడ్డు పాలు రెసిపీని కొంచెం కొత్తగా ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దామండి. కోడిగుడ్డుతో చేసే ఎన్నో రెసిపీలు చూసే ఉంటారు, కానీ ఈ పాలు కోడిగుడ్డు రెసిపీ మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మరి ఇలాంటి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా ఇలా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మరిగిపోయిన ఆయిల్లోకి ఈ ఉల్లిపాయలను వేసేసుకుందాం. కొత్తిమీరని లాస్ట్ని వేసుకుందాం అండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలు కలిపేసుకొని దీనిలోకి సాల్ట్ని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వేగిపోవాలి. నేను 2 స్పూన్లు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని మూతను పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలను కలిపేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఇంకొక నిమిషం వేగనిద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి. ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి కారాన్ని వేసుకుందామండి. రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కారం అంతా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకుందాం. నేనైతే 7 కోడిగుడ్లని పగలగొట్టి వీటిలోకి వేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా
ఉల్లిపాయ గ్రేవీని రౌండ్గా జరుపుకుంటూ మధ్యలో కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోవాలండి. ఇలా కొద్దిగా గ్యాప్లుగా చేసుకొని దీనిలోకి కోడిగుడ్డును పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా 7 గుడ్లని పగలగొట్టుకొని వేసుకొని మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు గుడ్లు ఉడికిపోయినాయండి. వీటిని ఇలా చుట్టూరు కట్ చేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు మూతను తీసుకొని పాలను పోసుకుందామండి. నేను 1 గ్లాసుల పాలు తీసుకున్నాను. ఇవి 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా పోసుకోవచ్చు. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఇలా అటు ఇటు స్లోగా కదుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టేసుకొని ఈ పాలన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. పది నిమిషాలు ఇలా ఉడకనిచ్చిన తర్వాత పాలన్నీ కూడా ఇలా ఎగిరిపోతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లని రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఈ పాలన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. పాలన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం.
5 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. కోడిగుడ్డు పాలు కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ కోడిగుడ్డు పాలు రెసిపీని తప్పకుండా మీరందరూ ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ఆల్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.